ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష. పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదనపు భారం మోపినారు. 12,718 కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జులు కూడా వినియోగదారుల మీద, రైతుల మీద, మహిళల మీద, గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. 12,718 కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం. ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం. అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డం, రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడుతుందా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించినాం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 హెచ్పీల మోటార్లు, ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు. మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష, ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష, ఎండిన చెరువులు, ప్రాజెక్టులు కట్టలేదు, రకరకాల అవస్థలు. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్ మానేరు, నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అప్పర్ మానేరు అధ్యక్ష 12 ఏళ్ళకి ఒకసారి నిండేది. కుడెల్లి వాగులో, మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష. ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష. మరి ఇక నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడినాను అంటారు అధ్యక్ష. నేను దాని జోలికి పోను. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి. నల్గొండ పక్కకు మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ ఊళ్ళో రామరెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 54 బోర్లు వడక ఆఖరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామరెడ్డి. బొక్కబోర్ల పడ్డ రామరెడ్డి, బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష. అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష, చుక్క నీరు రాని పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారికి తెలుసు, ఆయన మంత్రిగా ఉండే ఆనాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటే 2009-10లో. ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు, ఎల్లారెడ్డిపేట మండలం, ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్ఛ వచ్చి మరణించిన పరిస్థితి. ఇది నేనేం వక్రీకరిస్తలేను, ఏం వేరే చెప్తలేను అధ్యక్ష, ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా ఏంటంటే అధ్యక్ష, ఒక సంవత్సరం కిందట మా సురభి వాణీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష, ఒకరోజు కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు. వస్తే నేను కొద్దిసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం, మాకు ఓటేయండి అని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్, వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్. గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఓట్లు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ ఒక పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్. అయ్యా పెద్ద మనిషి, మరి మీరేం సార్ ఇంత సీరియస్గా ఉన్నారు, ఓటు వేస్తారా లేదా అని అడిగిన. ఆయన అన్నారు, ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు. తీసుకోండి అని చెప్పినాను సార్. ఆయన పేరు అధ్యక్ష, ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు. మన ఐతవోలోనే ఊరు, మన మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష. ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, నా పేరు కృష్ణారెడ్డి అండి, నేను ఎస్విఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో. మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్యా కృష్ణారెడ్డి, నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు, నా చేను కిందకే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. ఇది నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష. కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగొచ్చు, వారే చెప్తారు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో పుట్ల కొద్ది పంటలు, ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష. ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పోండి అధ్యక్ష, మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు, రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష. డిస్టర్బ్ చేశారు వాళ్ళే. అయినా మీరు నా మొదటి స్పీచ్, మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్, అది కూడా రైతుల సబ్జెక్ట్. నేనేమి సబ్జెక్టు మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్, విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష. రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి, పల్లెం నిండా మెతుకులు ఉన్నాయి సార్. దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇవాళ తెలంగాణ. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. ఒక మాటలో చెప్తా అధ్యక్ష, 2014లో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం, వరి ధాన్యం అధ్యక్ష 2014లో 2 పంటలు కలిపి, వానాకాలం యాసంగి కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు సార్. పోయిన సంవత్సరం అధ్యక్ష 2022-23లో మరి
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,30,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. పంటల విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కడుపు నిండా కరెంటు, 2 పంటలకు పెట్టుబడి, 31,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త గోడౌన్లు, కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నేను అనేది ఒకటే అధ్యక్ష,